ఉంటే దయచేసి ఒక సంతకం పెట్టి చేయొద్దని వస్తారు. అది అక్కడ అక్కడ చూడండి. 2026-28 ఎన్నికల సభంతా కలిపి మా ముగ్గురిని మళ్ళీ ఎన్నుకున్నారంటే మా మీద మీకు ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుందండి. డార్లింగ్, తప్పనిసరిగా నీకోసం పోరాడతాను. నేను వీలైతే ఏదైతే మళ్ళీ మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎందుకంటే ఒక రచయిత కన్నీళ్ళు పెట్టకూడదు. రచయిత కన్నీళ్ళు పెడితే సరస్వతి కన్నీళ్ళు పెడుతుంది. సరస్వతి శిల్పిస్తే లక్ష్మీదేవి సోదరు ఎప్పటి వచ్చేస్తుంది. అది నాకు తెలుసు. ఎంతమంది ఇబ్బంది పడ్డారో రచయితలను కన్నీళ్ళు పెట్టించిన వాళ్ళు ఐ నో. వాళ్ళ అసలు అడ్రస్ కూడా లేరు ఆ నిర్మాతలు వాళ్ళు. నాకు తెలుసు. మనని ఎగ్గొట్టి మన ఆ పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి చెప్పం. అసలు మళ్ళీ ఇండస్ట్రీలోనే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఎందుకంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టి చేసి పైన రచయిత అసలు సినిమా మొదలవ్వాలంటే కావాల్సిందే కూర్చోదు. సినిమా మొదలవ్వాలంటే స్త్రీని చుట్టేదే రచయిత. డైరెక్టర్స్ ఫస్ట్ అని అంటారు కానీ స్త్రీ అని మనం చుట్టకపోతే అబద్ధం ఏమైపోతుందంటే డైరెక్టర్లే కథా మాటలు స్క్రిప్ట్ ప్లే దర్శకత్వం రాస్తున్నారు కాదు, చాలా మంది చేసుకుంటారండి. వాళ్ళు నిజంగా రాస్తున్నారా అక్కడ ఉన్న పిల్లలకి కామ్గా రాసేస్తున్నారా అని కూడా నాకు అనుమానం వస్తుంది. కొంతమందిని చూస్తాయి. సింపుల్ డైలాగ్ డైరెక్షన్ నారాయణ గారు తప్ప రాఘవేంద్రరావు వేసుకోవాలి, కోదండరావు వేసుకోవాలి, బి గోపాల్ వేసుకోవాలి, విశ్వనాథ్ గారు వేసుకోవాలి. అంత గొప్ప వేసుకొని గాలి వాడు పిల్లలందరూ వేసేసుకుంటారు. స్టోరీ స్క్రిప్ట్ డైలాగ్ డైరెక్షన్. అంచేత మీ హక్కుల కోసం పోరాటానికి మన సంఘం ఉంది అనేది మళ్ళీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గంగా మీకు హామీ ఇస్తున్నానండి. ఎవరికి నష్టం జరగడానికి ఒప్పుకోం దాకా పోరాడతాం. ఆ వచ్చే వరకు నిన్న చూశారు కదా, చిన్న రచయిత అసోసియేట్ రైటర్ నేను సాధించుకొచ్చింది. నేను బెడ్ మీద ఉండిపోయి రాలేకపోతున్నానమ్మా అంటే అనురాధ సాధించుకొచ్చింది అక్కడ. ఆ చిత్రాట నేను పంపిస్తాను. అలాగే మన భువనచంద్ర గారికి ఛాన్స్ కలిగేవాడిని మాట్లాడి. సుప్రియ గారు అంటే ఎవరు, అక్కడే నాగేశ్వరరావు గారి అక్కడి నుంచి కూడా పంపించగలిగామంటే అర్థం చేసుకోండి మన రచయిత సంఘం ఎంత శ్రమిస్తుంది, ఎంత ధైర్యంగా చేస్తుంది అని మీరు తెలుసుకోండి. మా కార్య మూలంగా మాకేమి నష్టాలు వచ్చినాయి కూడా మాకు తెలుసండి. అయినా పర్వాలేదు. ఎందుకంటే ఎంతమంది సరస్వతి పుత్రులు సంతోషపడుతున్నారంటే దాన్ని మించినటువంటి వరం మనకు లేదు. ఇప్పుడు నాగబాల్ సురేష్ రాలేదుగా, ఆయన టీవీకి వెళ్ళిపోయారు. ఆయన ఊరికి పేరు ఉందండి. వారి బదులు మళ్ళీ మొహం తీసేసుకున్నాం ఇందులో వచ్చి. అదంతే ఎక్కువగా రాని వాళ్ళు కొంతమందిని ఒక ఇద్దరు స్త్రీల్ని తప్పనిసరిగా తీసుకోవాలండి. ఎస్పీటీ సుందరి గారు ముందు అటు నుంచి వస్తారు స్త్రీల నుంచి. ఎస్పీటీ సుందరి గారు, ఒక అమ్మాయి పేరు ఎవరు చెప్పాను, ఇంకో పేరు ఉమ్మగారు వస్తారు మీరు మీటింగ్కి. అలాగే ఒక నిమిషం ముందు స్త్రీల గురించి మాట్లాడుతారు. బలభద్రబాద్రు రమణి గారు కూడా పాపం చాలా సార్లు అడిగారు. కాకపోతే ఆవిడకి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ గా ఉండాలంటారు. వన్స్ తీసుకుంటే అక్కడ చేస్తాము, చేస్తాము. అది ఆ స్త్రీలుగా వాళ్ళ పేర్లు మనం ముందు స్త్రీలు పెద్దవాడ ఉమా, ఫుల్ పేరు చెప్పు. ఉమా దేవి లేదా? ఓహో, దేవి ఉంటే మేము భయపడాలి. మీటింగ్లకు వస్తా ఉందండి రెగ్యులర్ గా, అంటే నెలకు ఒకసారి రావాలి. ఓకే, రాష్ట్ర లాయర్లు ఉంటేనే మంచిది. ఇక్కడ రైతులు గోపాల్ గారు అది నాకు మీటింగ్కి జనవాడికి
రమేష్ గోపిలో రమేష్ వచ్చాడా? గోపి రమేష్ ఏడి? ఓ నువ్వేనా? ఈ పేరు చెప్తున్నాడా రమేష్ పేరు చెప్తున్నాడా? గోపి. ఆడిద్దరు ఎప్పుడు నుంచో అడుగుతున్నారు. నాకు మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా మళ్ళీ మన రవీంద్ర గోపాల్ గారు ఉంటేనే, అంటే మెంబర్ గా ఉంటాడు ముందు, తర్వాత ఆయన చాలా మన తరపున ఇప్పుడు 2 కేసులు పోరాడబోతున్నాడు ఆయన. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో నమ్మకం ఉండాలి. రవీంద్ర గోపాల్ గారి పేరు ముందు రాసుకున్నావా? ఉన్న వాళ్ళలో పేర్లు చదువుతానండి, కొన్ని వద్దనుకునే వాళ్ళు చెప్తే వాళ్ళ బదులు కొత్త వాళ్ళని తీసుకుంటామండి. మరుదూరు రాజా ఎక్కడ ఉంటాడు తను. యాక్చువల్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడండి తను. ప్రెసిడెంట్ అయ్యి ఇది ఉన్నటువంటి వాడు. కేఎం ప్రసాద్ గారు మిమ్మల్ని తీసుకుంటున్నాం బాడీలో, అంటే మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటాం. అందుకు కదా మీ బాడీలో ఉండరా? వారి బాడీలో ఉండరట, తీసేయాలి. మళ్ళీ వేడుమాధవ్ ఉంటారు, ఎన్ని సుబ్బరాజు గారు ఉంటారు, సత్యవయాలి గారు చాలా కష్టపడుతున్నారు. మీటింగ్ మీకోసం వారం మారవాలా? సినిమానే పెట్టాల్సి వస్తుంది. మరి అదే నువ్వు లేదా ఇంకో బాడీలో తీసుకోమంటారా? కంపెనీలో తీసుకొని మీరు ఏమైనా సాధించేది చేస్తాం. దాంట్లో ప్రాణమిత్ర వస్తాడు, రెగ్యులర్ గా వస్తాడు. కాకర్ల రెగ్యులర్ గా వస్తాడు. విరిగేళ్ళ రాంబాబు రెగ్యులర్ గా వస్తాడు. మణి ప్రకాష్ గారు ఏడి? ఆయన ఓకే చెప్పాలి కదా, చెప్పాడా? అది అయిపోయిందా? ఎస్వి రామారావు ఉంటుండు. తోటలో సైన్ బేసగా దుర్కి మోహన్ రావు రాలేదుగా, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయన. చంద్రబోస్ గారు రావట్లేదు. ఓహో, ట్రస్ట్ లో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. చంద్రబోస్ గారు మీటింగ్ వచ్చిన ట్రస్ట్ లో మొన్న నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆయన సంతకాలు పెట్టి అందరికి డబ్బులు ఇచ్చేది. ఎస్వి రామారావు పేరు వచ్చేసింది. ఎస్వి రామారావు గారు, దాస వెంకటరావు గారు, డార్లింగ్ స్వామి, టైగర్ బాబు వచ్చాడా? లక్ష్మీశాంతి పేరు చెప్పాడా? నాకు వచ్చిందా? లక్ష్మీ ఈ పాయింట్లో చెప్తాను. లక్ష్మీశాంతి పేరు అంటే ఒక 3-4 బట్టి కొంచెం సీనియర్స్ కాశీ విశ్వనాథ్ గారు ఒకళ్ళు అలాంటి వాళ్ళు వస్తారంటున్నారు. మిమ్మల్ని బాడీల్లో వేరే బాడీలో వేసుకుంటారు. తప్పనిసరిగా ఒక 4-5 బాడీలు ఉంటాయి మాకు. ఆ బాడీలో వేసుకుని ఇట్లా చేస్తాము. ఎందుకంటే కాశీ విశ్వనాథ్ ఇటువంటి వాళ్ళు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వాడు. అలాంటి వాళ్ళు కాశీ విశ్వనాథ్ గారి వచ్చిందండి. ఏదైనా బాడీలో వేసుకున్నామండి. ఈసారి చూసుకుని నెక్స్ట్ బాడీకి వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం పక్క బాడీలో 5 వేసుకుంటాం కదా వెళ్ళి, వాటిలో బాడీలు వేసేసుకుని అక్కడ చేద్దామండి. మిగతా ఒక 4-5 అక్కడ ఆలోచించుకుని మాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ ఒకవేళ మళ్ళీ 50 తీసుకోవాలని తీసేసుకుంటాం. అక్కడే మాకు కావాలనుకుంది. అలాంటి 6-7 మాకు అప్పచెప్పేస్తే అక్కడ మొక్కనోడు పిల్లలు రేపు కూర్చుంటాం కదా, అక్కడ మేము తీసుకుంటాం. ఆ 7 వేసుకునే హక్కు మాకు ఇస్తున్నట్టుగా తప్పదు.